హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు వీడియో అండి. సాటర్డే రోజు సాయంత్రము జేఎన్టీయూకి వెళ్ళాను అనమాట. ఆ వీడియో ఈరోజు సాయంత్రం 7:30కి పోస్ట్ చేస్తాను. సో ఇదైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట. నిన్న పెరుగు తోడు పెట్టాను కదా, అది ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టాను. యాక్చువల్గా చలికాలం కదా, అందుకని చెప్పేసి ఒక రాత్రి బయట పెట్టా. మళ్ళీ తోడుకోలేదనుకోండి కొంచెం తీయగా ఉంటుంది కదా, అందుకని చెప్పి. పెరుగంట మనకి ఎస్పెషల్లీ ఫీమేల్కి యూరిన్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఉంటే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుందంట. సో ఆ మంచి బ్యాక్టీరియాని మనం తింటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుందంట. బేసిక్గానే నాకు పెరుగు అంటే చాలా ఇష్టము. సో ఇది విన్న తర్వాత అమ్మో పెరుగు బాగానే తింటున్నానులే అని అనిపించింది అనమాట. ఇంకో కోడిగుడ్లు కూడా కడిగాను కదా నిన్న, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈ మధ్యన కొంచెం ఫాస్ట్గానే లేస్తున్నాను, కానీ మిగతావి చిన్న చిన్న పనులు అవన్నీ ఉంటే అవన్నీ చేసి అప్పుడు తుడుస్తున్నాను అనమాట ఇల్లు. ఇదిగో నేను ఆఫీస్ నుంచి గులాబీ మొక్క తెచ్చాను అని అన్నాను కదా, బాగా ట్రిమ్ చేసేసాను దీన్ని. మంచిగా మొగ్గలు అయితే వచ్చినాయి వీటికి. ఇది కూడా ఎల్లో కలరే, గులాబీ పువ్వులు. ఆల్రెడీ కనకాంబరం పువ్వులు ఎల్లోనే. ఒకటేమో కింద ఉంటుంది పెద్ద మొక్క, ఇంకొకటి వచ్చి పక్కన కుండీలో పడి మొలిసిన మొక్కలు అనమాట. పక్కన కుండీలో అవి కూడా ఎల్లో కలరే అనమాట. మోరోవర్ డిసెంబర్లో కొంచెం తక్కువగా పువ్వులు పూస్తాయి కదా, నేను ఎక్కువ పువ్వులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ రెండిట్ల నుంచి కూడా. ట్రిమ్ చేసేసిన తర్వాత గులాబీకి అయితే మంచిగా మొగ్గలు వచ్చినాయి. ఉల్లిపాయలు తెచ్చాను కదా నిన్న సంతలో, అవి పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా ఉల్లిపాయలు నేను బయటే పెడతాను. వాషింగ్ మెషిన్ పైన ఒక చిన్న డబ్బాలాగా పెట్టించుకున్నాము, దీనికి తలుపులు ఉండవు. ఇది కూడా రిగ్రెటే నాకు, దీనికి తలుపులు పెట్టించుకుంటే బాగుంటుంది అని అనిపించింది. చాలా దుమ్ము పడుతుంది దీనికి, రోజు దీన్ని కూడా తుడుస్తాను అనమాట. పైన వచ్చేసి సబ్బులు, మనకి తను మందు ఇచ్చాడు కదా అవి పెడతాను. కింద వచ్చి ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్ క్లీనరు, ఇంకా ఉల్లిపాయలు, పితాంబరి ఇలాంటివి పెడతాను అనమాట. ఇంకా అవన్నీ చేసేసి ఇల్లు ఉడ్చి తుడిచేసాను అనమాట. అది చూపించలేదు నేను ఈ వీడియోలో. నిన్నటి వరకు ఇంటి పని చేశాను కదా, ఇప్పుడు కొంచెం రేపు మళ్ళీ మండే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, కొంచెం సెట్ అవుదాము అని చెప్పి ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇది శనగపిండి, పసుపు, పెరుగు 3 కలిపి అప్లై చేస్తున్నా. యాక్చువల్గా స్కిన్ అంతా పగిలింది, చేతులు కాళ్ళు అయితే ఇంకా ఎక్కువ పగిలాయి. కానీ కొంచెం ముఖానికి కూడా ఎప్పుడు పింపుల్స్ వస్తే గిల్లుకుంటూ ఉంటాను నేను, అది చాలా ఎక్కువైపోయినాయి నల్ల నల్ల మచ్చలు. అందుకని చెప్పి ఇంకా ఇది అప్లై చేసుకుని మొక్కలకి నీళ్లు పోసి కారిడార్లో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకున్నాను. నాకు ఇలా పెడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను నిజం చెప్పాలంటే టైం చూసుకోనండి, ఏ టైం అయినా దేవుడికి దీపం పెట్టాలి అని ఉంటే దేవుడికి దీపం పెట్టేసుకుంటాను నేనైతే. చాలామంది 12 తర్వాత పెట్టకూడదు, దెయ్యాలు వచ్చే టైం అది ఇది అని అంటారు, కానీ ఏమో నాకైతే అది తెలియదు. కానీ నేనైతే ఎప్పుడు పడితే అప్పుడు, నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు దేవుడికి దీపం పెట్టేసుకుంటాను అనమాట. బేసిక్గానే నాకు వెంకన్న బాబు అంటే ఇష్టం కదా, అన్నీ తనే చూసుకుంటాడులే అనే ఫీలింగ్లో ఉంటాను నేను ఎక్కువైతే. ఇంకో దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత ఇదేంటి డబ్బా తీస్తుంది అని అనుకోకండి, ఇందులో మన ఏమంటారు హోమ్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, కొంచెం మంచిగా స్మెల్ రావడానికి, అరోమా మంచిగా ఇవ్వడానికి అలాంటివన్నీ ఇందులో వేస్తాను. సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు అడిషనల్గా ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేస్తాను అనమాట. ఈరోజు నేను ఆల్రెడీ 3 days 4 days అయ్యింది కదా క్లీన్ చేసి, ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నా, క్లీన్ చేసిన నెక్స్ట్ డే నుంచే. కానీ మళ్ళీ అంతా సెట్ అయిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి ఇవన్నీ ఏం పెట్టలేదు. ఇవి వచ్చేసి ఎయిర్వి, చాలా మంచిగా ఉంటాయి స్మెల్ అయితే. ఇంకా ఇవన్నీ ఇంట్లో పెడతాను అనమాట. ఒకటేమో హాల్లో పెట్టాను, ఒకటి బెడ్రూమ్, ఒకటి బాత్రూమ్, ఇలా పెడతా ఉంటాను అనమాట రెగ్యులర్గా. ఇదైతే హాల్లో పెట్టాను. హాల్ అంటే మనకి సింక్ పైన మొక్కలు ఉంటాయి కదా, దానికి హ్యాంగ్ చేశాను అనమాట. ఇదిగో ఇలా హ్యాంగ్ చేశాను. నాకు ఇక్కడ అయితే ఇది ఇలా పెడితే మంచి స్మెల్ వస్తుంది హాల్లో కూడా. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మంచి స్మెల్ ఇస్తుంది అనమాట.
నాకు ఈ ఎల్లో కలర్ స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు, అందుకని దీన్ని బాత్రూంలో పెట్టా. ఇది లెమన్ అనమాట. ఏంటో దీని స్మెల్ నాకు అంత మంచిగా లేదు, అందుకే ఇవి 2 ప్యాకెట్లు ఉన్నాయి. వాసన చూస్తున్నా ఎలా ఉంటుంది అనేది. నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ బ్లూ కలర్ ఉంది కదా, అదైతే స్మెల్ చాలా బాగుంది. అది ఒకటి బెడ్రూమ్లో పెట్టాను, ఒకటి వచ్చేసి మీరు చూసారు కదా హాల్లో పెట్టాను అనమాట. ఇంకా ఈ 2 అక్కడ పెట్టేసిన తర్వాత కలరా ఉండలు అంటే కూడా నాకు చాలా ఇష్టము. కలరా ఉండలు స్మెల్ కూడా చాలా ఇష్టం. కొంతమందికి అసలు కలరా ఉండలు నచ్చవు కదా, కానీ నాకైతే మంచిగా నచ్చుతాయి. అవన్నీ కలరా ఉండలు కూడా ఈరోజు అన్నిటిలోనూ పెట్టాను అనమాట. నేను కలరా ఉండలు ప్యాకెట్ కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తాను. కొన్ని కలరా ఉండలు ఏంటో వాసన రావు కదా, ఇవైతే మంచిగా స్మెల్ వస్తాయి. ఈ కలరా ఉండలు అంటే నెప్థలిన్ బాల్స్ అండి, మా సైడ్ అయితే మేము కలరా ఉండలు అంటాము. ఇంకో ఇది 1+1లో వచ్చింది ఒకసారి, అప్పుడు తెప్పించాను అనమాట. ఒక ప్యాకెట్ మొత్తం ఇల్లంతా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు బట్టల బీరువాల్లోనూ వంటగదిలోనూ అన్నిటిలోనూ పెట్టేశాను అనమాట ఇవాళ. యాక్చువల్గా నేను వంటగదిలో కూడా పెట్టేస్తాను తెలుసండి. వంటగది మనకి సామాన్లు ఉంటాయి కదా, అందులో కూడా పెట్టేస్తాను, మంచిగా ఉంటుంది కదా డోర్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ అని చెప్పి అందులో కూడా పెట్టేశాను అనమాట. మంచిగా అనిపించింది. నేను లైట్లు వేయలేదు, అందుకే ఇలా ఉందన్నమాట. వెంటిలేషన్ యాక్చువల్గా నేను కర్టన్స్ వేయట్లేదు అని చెప్పేసి అన్నాను కదా, వెంటిలేషన్ ఎలా ఉంటుందా చూద్దాము అని చెప్పి కర్టన్స్ వేయట్లేదు. కర్టన్స్ వేయను కూడా. ఇంకా నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది అని చెప్పి, ఇంకా కర్టన్స్ ఏమీ వేయలేదు. ఇక్కడ అయితే లైట్ వేసాను, ఎందుకంటే అప్పుడే కదా నేను దేవుడికి దీపం పెట్టాను, అందుకని ఇక్కడ లైట్ వేసాను అనమాట. ఇదిగో ఇక్కడ వంటగదిలో కూడా వేసేసానని చెప్పాను కదా, ఈ కలరౌండ్లో వంటగదిలో వేసేసాను. అలాగే క్రాకరీ ఉంటుంది దీని ఆపోజిట్లో, అందులో పెట్టేశాను. అలాగే మనకి టీ పొడి కాఫీ పొడి అవి ఉంటాయి కదా మన గ్యాస్ పైన, అందులో వేసేసాను. అలాగే చిన్న బెడ్రూమ్ బీరువాలు ఉన్నాయి కదా, ఇదిగో ఇందులో కూడా వేసాను అనమాట. యాక్చువల్గా ఇందులో నేను ఐరన్ చేయాల్సిన బట్టలు, బ్యాగులు ఇలాంటివన్నీ ఇక్కడ పెడతాను అనమాట. అటు సైడ్ వచ్చేసి సూట్ కేసులు, మనకి బోల్ట్లు నట్లు ఇలాంటివి ఉంటాయి కదా. మా ఇంట్లో లేని వస్తువు అంటూ ఏమీ ఉండదండి. మనకి పాన ఉంటుంది కదా మంచం ఇప్పుకోవడానికి, ఫిట్ చేసుకోవడానికి పాన, వాటిలతో సహా మా ఇంట్లో అన్నీ ఉంటాయి. సుత్తి అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇటు సైడ్ బీరువాల్లో పెడతాను. ఇంకొకటి ఏంటంటే మనకి కవర్లు, అంటే ఏమన్నా బట్టలు కొనుక్కుంటే కవర్లు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ కూడా అందులో పెడతాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చారు. ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా నాకు ఈరోజే తెలిసింది ఏంటి అని అంటే, ఇది వరకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఒక ఐటమ్, అలా ఇవ్వట్లేదు. 600 పెట్టుకుంటే ఏదో 50 రూపీస్ ఆఫ్ అని చెప్పేసి ఉంది. 2 సార్లు ఆర్డర్ చేశాను అనమాట. 2 డిఫరెంట్ ఆర్డర్స్ చేశాను. అయితే తను అన్ని పళ్ళెంలో పెట్టేసిన తర్వాత ఫోటో తీసుకున్నాడు అనమాట. ఎందుకు ఫోటో తీసుకుంటున్నావు అని అంటే, తను చెప్తున్నాడు ఏమన్నా డ్యామేజ్ ఉంది అని అంటే మీరు అది రిటర్న్ పెడితే కనుక వెంటనే మీకు రిఫండ్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా అని అన్నాడు అనమాట. ఇది ఎప్పటి నుంచి ఇది వరకు లేదు కదా అంటే, రీసెంట్గానే స్టార్ట్ చేశారు. చాలా కస్టమర్స్ ఇలాగ కంప్లైంట్ చేశారు, మాకు ఓపెన్ అయ్యి వచ్చింది అని చెప్పి, అందుకని మేము ఫోటో తీసుకుంటాము, మేము ఇది మీకు డెలివరీ అయిన వెంటనే యాప్లో అప్లోడ్ చేస్తాము, మీరు ఒకవేళ కంప్లైంట్ ఏమన్నా రేస్ చేస్తే వాళ్ళు దీన్ని చూసుకుని ఆ తర్వాత వాళ్ళు రిఫండ్ ఇచ్చేస్తారు మీకు అని అన్నాడు అనమాట. కానీ నేను అడగడం మర్చిపోయాను, ఏంటి అని అంటే, మరి ఆ ప్రోడక్ట్ మాకే ఉంటుందా, మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారా అని అయితే అడగలేదు. ఇవి వచ్చిన తర్వాత ఇంకా అన్నం తిన్నాను అనమాట. ఈరోజు సాటర్డే కదా, మామిడికాయ పప్పుచారు కాసాను. సో మామిడికాయ పప్పుచారుతో ఫుల్గా తిన్నాను. బేసిక్గా నాకు మామిడికాయ పప్పుచారు, మామిడికాయ అనే కాదు ఏదైనా పప్పుచారు అని అంటే చాలా ఇష్టం అనమాట. ఆ పప్పుచారు తాగడమే నాకు భలే ఇష్టము. అందులోకి ఏం లేకపోయినా పర్వాలేదు, అప్పడాలు ఇలాంటివి ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ పప్పుచారు అని ఉంది అని అంటే ఫుల్గా తింటాం ఆ రోజు. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఫుల్గా పెరిగేసుకుని అన్నం కూడా తిన్నా ప్రశాంతంగా.
చాలా రోజులైంది నేను కూడా పెరుగన్నం తినక. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా బాల్కనీలో లైట్స్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఆ పని చేస్తున్నాను అనమాట. ఇంకో పెద్దది, ఇది చాలా పెద్ద సైజు. ఎన్ని ఫీట్స్ ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు, కానీ ఈ లైట్లది అయితే చాలా పెద్ద సైజు. ఒక్కసారి దీపావళికి తెప్పించాను అనమాట దీన్ని. ఇది మంచిగానే పనిచేస్తుంది. ఇంకో రంగురంగులు, ఏం రంగులు వస్తే లైట్ కలర్స్ అనమాట ఇవి కూడా. ఇంకా ఇది మొక్కలకి అంతా పెడదాము న్యూ ఇయర్ వరకు అని చెప్పి ఇది మొత్తం ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం తిన్నాక పనంతా అయిన తర్వాత నేను బయటికి వెళ్ళక ముందర ఇది సెట్ చేసేసి వెళ్దాము, మళ్ళీ వచ్చిన తర్వాత మనకు ఓపిక ఉండదు కదా, అందుకని చెప్పి ఇక్కడ సెట్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అసలు ఇది ఎలా వెలుగుతుంది ఏంటి అనేది అయితే చూశాను, బాగానే వెలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి నొక్కుకోవడానికి ఒకటి ఉంటుంది మనకి, ఎలా వెలగాలి అని ఎలా వెలిగించుకోవాలి అని ఉంటే మనం అలాగే వెలిగించుకోవచ్చు అనమాట. ఆ నొక్కుకుంటే మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇప్పుడు కూడా ఇక్కడ చిన్న బెడ్రూమ్లో లైట్ అయితే వేయలేదు, ఇంకా దీన్ని అంతా సెట్ చేసేస్తున్నాను అనమాట. ఈ కిటికీ రోజు ఓపెన్ చేసి పెడదామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఆ కిటికీలో నుంచి బయటకి వేసేసి ఆ చాలా పెద్దది కదా ఈ లైట్స్ వైర్ కూడా, ఇంకా ఇదంతా మొక్కల మీద అంతా సెట్ చేస్తున్నా. కొంచెం గ్రిల్కి పెట్టి అలాగ మంచిగానే సెట్ చేశాను అని అనిపించింది. మోరోవర్ సాయంత్రం అప్పుడు చూస్తే ఇంకా బాగుందండి. చూడండి లాస్ట్ వరకు. మీరు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. చాలా బాగుంది సాయంత్రం అప్పుడైతే. చీకటిగా ఉంటుంది కదా, బేసిక్గా ఇటు సైడ్ లైట్స్ ఏమి ఉండవు, మాకు ఇల్లులు ఉండవు అనమాట. మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటుంది. సో మంచిగా అనిపించింది నాకైతే. లైట్స్ ఏమి ఉండవు, స్ట్రీట్ లైట్స్ కూడా మనకేమీ రావు అంటిల్ అన్లెస్ మనం లైట్ వేసుకుంటే తప్ప ఏం కనిపించదు అనమాట. సో ఇక్కడ అంతా సెట్ చేసేసాను. కొంచెం మొక్కల మీద, కొంచెం గ్రిల్కి అలాగంతా హ్యాంగ్ చేశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే కింద కూడా జస్ట్ డబ్ల్యూ లాగా పెట్టాను అనమాట. అది కూడా మంచిగా కనిపిస్తుంది అని అనిపించింది నాకు. ఇప్పుడు వేసి చూశాను లైట్స్, ఇది పెట్టిన తర్వాత అంత లుక్ అయితే రాలేదు, కానీ నైట్లో అయితే చాలా లుక్ ఉంది. అది మనం మార్చుకోవచ్చు అని చెప్పి అన్నాను కదా, ఇంకా అది మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకో ఫస్ట్ అయితే లైట్లు వేసి చూశాను, ఇలా బ్లింక్ అవుతాయి, జస్ట్ ఆగిపోయి కూడా ఉంటాయి, చాలా ఫాస్ట్గా బ్లింక్ అయిపోయి ఉంటాయి, అలా రకరకాలు ఉన్నాయన్నమాట. సాయంత్రం మళ్ళీ చూపిస్తాను. నేను ఈ లోపల ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ ఏమేమి తెప్పించాను అనేది చూపిస్తా. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది కంటిన్యూస్గా ఇలాగ ఉంచేసాను అనమాట, ఆఫ్ చేయకుండా. ఇదిగో ఫ్లిప్కార్ట్ నుంచి ఇదే ఆయిల్ తెప్పించాను, బెల్లం పొడి, ఫేస్ వాష్ ఒకటి తెప్పించాను, కందిపప్పు, క్రీమ్ ఒకటి తెప్పించాను, గిన్నెలు కడుక్కోవడానికి లిక్విడ్ ఒకటి తెప్పించాను, పీతాంబరి, ఇవి మట్టికే తెప్పించాను. ఇవే మనకి 1200 1300 అయినట్టున్నాయి. ఇంకో బ్రష్లు కూడా తెప్పించానండి, బ్రష్లు కూడా తెప్పించాను. ఇంక ఇవన్నీ చేసేసి బయటికి వెళ్ళి JNTU స్ట్రీట్ షాపింగ్ వీడియో తీయడానికి వెళ్ళాను అనమాట. వచ్చిన తర్వాత ఎంత కలర్ఫుల్ ఉందో చూసారా, బాల్కనీ అయితే జిగేలు మనిపోతుంది. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా నేను ఈ లైట్స్ పెట్టేటప్పుడు ఆ మొక్కలకి ఆకులు చాలా రాలిపోతున్నాయి అన్నమాట. ఆ ఆకులు అయితే ఎన్ని రాలిపోయినాయో. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.